ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అశ్విని. ఆడపిల్లవు కదా అని మాట్లాడకుండా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పొరపాటున పడితే దానికి ఆ అమ్మాయికి ఏం సంబంధం? పైన అమ్మాయి ఉన్నంత మాత్రాన తను చేసినట్టేనా? ఈ ఇంటి కోడలుగా దుర్గ ఎలాంటిదో, తను ఎంత పద్ధతిగా ఉంటుందో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. పోన్లేమ్మా, గండం గడిచిపోయినది కదా, ఇదేమీ మతికి పెట్టుకోకుండా పొయ్యి పని చూసుకో తల్లి. నిజంగా కృష్ణంరాజు గారు దేవుడు కదండి. కళ్ళ ముందు తప్పు చేసినట్టు కనిపిస్తున్నా కానీ మిమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూసారా? నిజంగా ఆయన అలా మాట్లాడుతుంటే ఇందుకే కదా ఆయన్ని ఇంతగా అభిమానించేది, ఆరాధించేది అనిపించింది. ఆ సమయంలో ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ నాకు తెలిసి ఇంకెవ్వరున్నా కానీ చాలా పెద్ద గొడవ జరిగిపోయేది. ముఖ్యంగా మీకు చాలా ఇబ్బంది కలిగేది. అయినా ఇవి చిన్న చిన్న తప్పులేనండి. ఇవి క్షమించినందుకే కృష్ణంరాజు గారు దేవుడైపోతే ఆయన్ని మించి ఇంకెవ్వరూ క్షమించలేని తప్పుల్ని మీరు క్షమించారు. మరి మీరెంత గొప్ప మనిషి. అవునండి, కృష్ణంరాజు గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారని ఇక్కడికొచ్చేసి ఒంటరిగా బాధపడుతున్నారు. మీలో మీరే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇది జస్ట్ ఆ చిన్న తప్పుని అర్థం చేసుకున్నందుకు. కానీ మీ విషయంలో వాళ్ళ అబ్బాయి చేసింది చిన్న తప్ప చెప్పండి? మిమ్మల్ని ప్రాణంగా పెంచిన మీ అన్నయ్య ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అరే, ఏదో జరిగిపోయిందని మీరు వదిలేశారనుకోండి. మాట వరుసకి నేను చెప్తున్నాను, సొంత అన్నయ్య ప్రాణాలు పోయినా కూడా ఏ శిక్ష విధించకుండా అలా క్షమించేసి వదిలేశారు చూడండి.